బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వరుస వివాదాలు, కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ స్థానంలో అర్హత కలిగినటువంటి అధికారిని నియమించాలని సూచించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలంటూ తెలంగాణ సీఎస్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది? ఏ కేసుల్లో ఈ హైడ్రాకు సంబంధించినటువంటి కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో హైకోర్టు ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందా ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఈరోజు తెలంగాణ హైకోర్టు పూర్తిగా అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే కోర్టు ధిక్కరణ చేస్తూ పూర్తిగా కోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ కూడా హైకోర్టు ముందుకు వెళ్ళడం పైన కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ అయింది. ఎందుకంటే దాదాపు 63 కేసులు అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ వాటన్నిటిని కూడా బేఖతారు చేస్తూ హైడ్రా పూర్తిగా దీనికి సంబంధించి ఆ కోర్టు ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ఇన్ని యొక్క డిఫర్మేషన్ సంబంధించిన కేసులు కూడా రంగనాథ్ పైన కూడా నమోదయ్యాయి. అయితే మొత్తానికి చూస్తే హైడ్రా చెప్పినా కూడా దీనికి సంబంధించి అంటే కోర్టు సూచనలు జారీ చేసిన హైడ్రా ఎందుకు పట్టించుకోదు? అయితే ముఖ్యంగా లోతుకుంట భూములకు సంబంధించిన విషయంలో ఇటు సింగిల్ బెంచ్ కావచ్చు, డివిజన్ బెంచ్ కావచ్చు, ఈ యొక్క కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని ఎక్కడ కూడా హైడ్రా పట్టించుకోకుండా బేఖతారు చేస్తూ అక్కడ భూములకు వెళ్ళడము, అక్కడ ఉన్న టెంపరవరీ యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా కూల్చివేయడము దీనిపైన కూడా చాలా సీరియస్ అయింది. అయితే ఈ యొక్క సీరియస్ అయిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని తొలగించాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఈ యొక్క పదవికి సంబంధించిన కొత్తగా ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కూడా హైడ్రాకు సంబంధించి మాత్రమే కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి కూడా కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే కాపాడే పనిగా హైడ్రా ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములకు ఎందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా చాలాసార్లు హైడ్రా దీనికి సంబంధించి హైడ్రాను చాలాసార్లు సీరియస్ అయినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కోర్టులకు సంబంధించిన ఆదేశాలను కూడా పూర్తిగా బేఖతారు చేయడము, హైడ్రా తన ఇష్టం వచ్చినట్లు కూడా వ్యవహరించడం పట్ల దీనికి సంబంధించి కోర్టులు ఇప్పటికే చాలాసార్లు సీరియస్ అయ్యాయి. ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారి యొక్క కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే కోర్టు పైన ఉన్న నమ్మకము పోతుంది, ప్రజలకు ఉన్న విశ్వాసం కూడా పూర్తిగా సన్నగిల్లుతుంది అనే దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క కోర్టులో వాదనలు కూడా కొనసాగాయి. కేవలం 40 నిమిషాల పాటు ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఈ యొక్క వాదనలు కూడా కొనసాగాయి. చివరికి రంగనాథ్ క్షమాపణ కోరుతూ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ యొక్క కోర్టు ధిక్కరణ చేసి చివరిగా అఫిడవిట్ దాఖలు చేయడము క్షమాపణ సంబంధించి తాము పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే అన్నీ తెలిసిన స్థాయి అధికారే ఇలా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం పట్ల కోర్టు మాత్రం చాలా సీరియస్ అయింది. ఆ క్షమాపణను మేము పట్టించుకోము, వెంటనే ఈ యొక్క కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి దీనికి సంబంధించి మాత్రము ఈరోజు రంగనాథ్ పైన కూడా హైకోర్టులో వాడివేడిగా ఈ యొక్క వాదనలు కూడా కొనసాగాయి. పవన్, అయితే ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించనుందంటారు? అంటే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏమైనా డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే తక్షణమే కొత్త చీఫ్ను నియమించేటువంటి అవకాశమే ఉందంటారు? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇటు సింగిల్ బెంచ్ కావచ్చు, డివిజన్ బెంచ్ రెండుకు సంబంధించిన ఆదేశాలను పూర్తిగా హైడ్రా కమిషనరు వాటిని బేఖతారు చేయడం పట్లనే ఈరోజు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా సీరియస్ అయిన పరిస్థితి చూసినాము. చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కమిషనర్ పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు కూడా దీనికి సంబంధించి చెప్పింది. అయితే వీటి ఆర్డర్స్ అన్నీ కూడా ప్రభుత్వంకి అందిన దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరోసారి దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ
పై కోర్టుకు వెళ్తుందా లేకపోతే కమిషనర్ పదవిని తొలగిస్తుందా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏ గ్రౌండ్ లెవెల్స్ తీసుకొని ఈ యొక్క కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పత్రాలు తమకు అందుతే దానిపైన పూర్తిగా సమాలోచనలు జరిపి దీనికి సంబంధించి తొలగించాలా లేకపోతే ఈ యొక్క లీగల్గా దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్ళాలా అనే దానిపైన కూడా మాకు కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కొంత సమయం తర్వాత దీనిపైన క్లారిటీ ఇస్తామని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్న సమాచారం ఉంది. పవన్, అయితే హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారాలను హైడ్రా పక్కన పెడుతోంది అనేది ముందు నుంచి కూడా హైకోర్టు